చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె హైమావతి. చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ల మండలాల లబ్ధిదారులకు 636 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. రేపటి నుండే ఇండ్ల నిర్మాణం చేపట్టి 3 నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇంటి నిర్మాణ ప్రగతిని బట్టి వారం 10 రోజులకు ఒకసారి బిల్లులు మంజూరవుతాయి. ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి విధిగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3000 ఇండ్లు మంజూరు చేశారు. జూలై 14న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రైతుల భూ సమస్యలను భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం చేయడానికి రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. మండలంలోని పలు గ్రామాల్లో అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ అయ్యేలా ముఖ్యమంత్రి దృష్టికి మరియు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి డివిజన్ అయ్యేలా చేస్తా. ఇందిరమ్మ ఇంటిని మొదట పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి వచ్చి సొంత ఖర్చులతో గృహప్రవేశం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, జెడ్పీసీఓ రమేష్, మండల స్పెషల్ ఆఫీసర్ ఏడీ, గ్రౌండ్ వాటర్ నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు ఇవ్వడం మొదలు పెట్టు. గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా రేషన్ కార్డులు వచ్చినాయా? ఇల్లులు రాలే, రేషన్ కార్డు రాలే. మరి 8 లక్షల కోట్లు ఎందుకు తప్పైందో ఈ రాష్ట్రానికి ఆ దేవుడికే తెలియాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడ రాజకీయ మీటింగ్ కాదు, మీకోసం వచ్చిన. మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ మోడల్ కూడా పెట్టిరు. మీరందరూ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలి. నేను మా నాయకులకు కూడా ఒకటే ఒక విన్నపము, ఇంద్రమ్మ ఇల్లులు కట్టుకునే వాళ్ళు. ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ లెక్కలు తీసినా అంటే, ఇంద్రమ్మ ఇల్లులు మాకు కావాలి మాకు వస్తలేవు అని బాధ ఒకటి. ఇచ్చిన ఇళ్ళల్లో 290 ఇల్లులు అసలు మొదలు పెట్టకపోవడం ఎందుకని? ప్రభుత్వం రెడీ ఉంది డబ్బులు ఈయనకి, మొదలు పెట్టాల్సిన అవసరం ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పుడే మేడం తోటి మాట్లాడుతున్నా, పక్కన ఉన్న ఉస్నాబాద్ 70% ఆల్రెడీ మొదలు పెట్టినాడు. సరే, మనకు కొద్దిగా ఆలస్యమైంది. ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇలా ఎన్నిస్తున్నాం, ఇలా దగ్గర 636, ఇవాళ 636 ఇల్లు పట్టాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడే ఏం చెప్పింది కలెక్టర్ అమ్మ, మీరు ఎంత తొందరగా కడితే ఆ ఇంటికి భోజనానికి వస్తాం మేమందరం. నేను కలెక్టర్ అమ్మ, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అందరం వస్తాం. నేనైతే ఏ మండలంలో మొదటి ఇల్లు కడతారో వాళ్ళ ఇంటికి వస్తా, ఇలా ఖర్చు కూడా నేనే పెడతా. ఎందుకంటే మీరు కట్టాలన్న ఉద్దేశంతో ఇల్లు ఇస్తున్నాం. ఏదో కాగితం మీద పెట్టి ఈ వీడియోలు మన ప్రెస్ మిత్రులు ఇలా ముందు ముచ్చట చెప్పి రేపు పొద్దున పేపర్లో వేయించుకొని పోతే పని కాదు. నెల 2 ఇప్పుడు ఎప్పుడు మేడం ఇలా డెడ్ లైన్ ఎప్పుడు పెడదాం? ఆగస్టా సెప్టెంబర్? కార్తీక మాసం అని మేడం చెప్తారు. 3 నెలల సమయం అంటే 90 రోజులు. ఒక్క ఈ ఎన్ని 636, పాత 291 అంటే ఎన్ని? దగ్గర 636, 200 దగ్గర 900 చిల్లర. ఈ ఇల్లులు మన చేర్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాలు, చేర్యాల, దూల్మెట్ట, కొమరవెల్లి, మద్దూరు, ఈ 4 మండలాలలో మీరు ఈ 900 ఇల్లు కట్టాల్సిందే. ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేయాల్సిందే. ఇక్కడ అధికారులకు కూడా ఏం చెప్తున్నా అంటే, మీకు ఒక్క సోమవారం, ఇప్పుడు ఫోటోలు పెడితే ఈ వారం వచ్చే సోమవారం మీకు పైసలు పడతాయి అకౌంట్లో. సో దాని గురించి ఆలోచనే లేదు, కానీ కట్టుకోవాలి. మీరు మంచి మేస్త్రిని చూసుకోరు. నేను వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళ గ్రామాల్లో పనిచేస్తున్నాను. మన మండలాలన్నీ నేను శుభ్రచేతలేదు, మీరు అందరూ నాకు తెలుసు. కొత్తగా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా 14 జూన్లో నేను అధికారులను స్వీకరించాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు మనం ఇందిరమ్మ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కనుక, మనకి ఈరోజు మద్దూరు, కొమరవెల్లి, దూల్మెట్ట, చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 636 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. గతంలో కూడా మనం 490 పట్టాలు మనం పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మాకేంటి బాధ్యత, మీకేంటి బాధ్యత, మనం ఎలా ఇందిరా మీటింగ్ ముందు కంప్లీట్ చేసుకున్నాము.
అంటే ముందు పట్టాలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు అనమాట. దీని తర్వాత మీరు ఏం చేయాలి, ముందు పోయాలి. సో మీ బాధ్యత మొదలవుతుంది, మా బాధ్యత మీ బాధ్యత, మా బాధ్యత ఇప్పుడే మొదలైంది. మేమేమో మీకు పట్టాలు ఇస్తున్నాము, మీరు ఏం చేయాలి, వెంబడే మార్కింగ్ చేయించుకోవాలి. మార్కింగ్ ఎవరు చేస్తారో మీకు ఏఈ హౌసింగ్ మీ ఎంపీడీ గారి సమక్షంలో మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ చేసిన తర్వాత గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి, పునాదులు నవ్వుకోవడం, తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే కనుక మీకు గ్రౌండింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రతి నెలలో మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎంత వేగంగా మీరు ఇంజనీర్ మీరు కట్టుకుంటారో అంత వేగంగా పేమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఎక్కడ ఆగటం లేదు, వారం వారం మేము పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి మీ ఎంపీడీ గారు, అదే మీ లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏఈ హౌసింగ్ కానివ్వండి, ఇతర అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి సమక్షంలో ముందు వచ్చి మీరందరూ గ్రౌండింగ్